జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి ఉన్నాయి. 3 పార్టీలు కాకుండా చూసుకున్నప్పుడు అత్యంత బలం కలిగిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోని. దీన్ని ఎవరో కాదనలేదు. నేను ఒక మాట మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే అత్యంత రాజకీయ శక్తి బలం గల పార్టీకి ఈ పార్టీ తీసుకుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మొండితనం, బండతనం ఎట్ ది సేమ్ టైం ఆలోచనతో కూడా కలిసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఎలక్షన్ ముందు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసినా వాళ్ళకి సానుభూతి వచ్చింది. ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసినా సానుభూతి వచ్చింది. అటువంటి సానుభూతి చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ఉండొచ్చు. రాజధాని విషయంలో కూడా కొంత మనం ఇబ్బంది పడి ఉండొచ్చు. రాజధాని విషయంలో కానీ ఆయన ఆలోచన ఏంటంటే కమ్యూనిస్ట్ ఆలోచన లాంటిదే. కమ్యూనిస్టులు ఈ దేశంలో చాలా బలమైన ఆలోచన, పేద ప్రజలకు ఉపయోగపడేది ఆలోచన. వాళ్ళు పైకి వచ్చారా? రాలా. వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళు భారతదేశంలో ఎక్కడైనా డిగ్రీ చదవచ్చు, ఎక్కడ చదివినప్పటికీ కూడా ఎలిజిబులే, ఎక్కడ పని చేస్తున్నప్పటికీ కూడా ఎలిజిబులే. ఆధార్ కార్డు లేదంటే అడ్రస్ ప్రూఫ్ అనేటువంటిది ఇక్కడ ఉంటే చాలు. ఒకవేళ ఆధార్ కార్డు కనుక అవసరం లేనప్పుడు ఓటర్ కార్డు ఉన్నా కానీ లేదనుకుంటే గ్యాస్ బిల్లు, బ్యాంక్ అకౌంట్ వాళ్ళ పేరు మీద కనుక ఉన్నట్లయితే అది కూడా సరిపోతుంది. ఆధార్ కార్డు ఉంటే అది ఏం అక్కర్లా, ఓటర్ కార్డు ఉంటే అది ఏది అక్కర్లా. ఈ రెండిట్లో కనుక ఉన్నట్లయితే మనకి అడ్రస్ ప్రూఫ్ అనేటువంటిది వస్తుంది. ఆధార్ కార్డు కావాలని అట్లా డైరెక్ట్గా వాడు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నెంబర్ వస్తుంది, అది నేను చెప్తాను. ఈ నెంబర్కి నేను ఇలా ఏదైతే చెప్పానో ప్రొవిజనల్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఫోటో ఇవి మీరు వాట్సాప్లో పంపించేయండి. మేము దాన్ని జనరేట్ చేసి అప్లోడ్ చేసి గవర్నమెంట్కి పంపిస్తాం. కానీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం మీరు టిక్ కొట్టుకుంటానికి వాళ్ళకి మాత్రం తెలియజేయాలి. ఏది ఇక్కడ ఉన్నారు అనేటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ అక్కడ చూపిస్తే సరిపోతుంది. ఇది బేసికల్గా ఇది చేర్పించడానికి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా గందరగోళం అసలు ఓన్లీ 50 మంది 100 మంది చొప్పున అలాగా ఒక్కొక్కరు అలా తీసుకుని పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం. నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఎన్నికలు అయిపోయి మొదటి సమావేశం అయ్యి ఉండొచ్చు. నేను అనుకోండి అన్ని చోట్ల నేను ఎన్ని చోట్ల మొట్టమొదటి సమావేశాలే జరుగుతున్నాయి. నేను చెప్తున్నా ఎమ్మెల్యే గారు మళ్ళీ మీటింగ్ అంటాడేంటి, మళ్ళీ పని పెట్టేది అనుకున్నాడు.